హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి చాలా సెన్సేషనల్‌గా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా బీజేపీ అధ్యక్ష పదవి గురించి చర్చ నడుస్తూ ఉంది. ఉగాది కల్లా కొత్త అధ్యక్షులొస్తారు. దానికి బీసీని తీసుకొస్తారు. తెలంగాణ రాష్ట్రం అంతా బీసీ వాదం ఉంది. ఒకటి నడుస్తూ ఉంది. ఈలోపే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఈ క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్ అనే అంశం కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డితో కలిపి 12 మందున్నారు. మొత్తం మీద 18 మందికి మించకూడదు. సో, 6 మొత్తం స్కోప్ ఉన్నది. ఒకవేళ హైకమాండ్ ఇప్పుడు నలుగురిని తీసుకుని తర్వాత వేరే సందర్భంలో ఇద్దరిని తీసుకుందామంటే ఇప్పుడు నలుగురికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ అసలు కనిపించట్లేదు. అటు బీజేపీ కూడా బీసీ వైపే టార్గెట్ చేస్తూ ఉంది. బీసీల ఓట్ బ్యాంక్ కోసం కావచ్చు, బీసీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంది. సో, ఈ సందర్భంలో తన సామాజిక వర్గమైనటువంటి రెడ్డిస్ కూడా ఈ కాంగ్రెస్ రేస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నటువంటి ప్రధాన విషయం ఏంటంటే, కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ అనేది ఎప్పుడు ముఖ్యమంత్రి ఒక తలనొప్పి వ్యవహారమే. గతంలో మర్రి చెన్నారెడ్డి గావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యంగా ఈ మంత్రివర్గ విస్తరణలో జరిగినటువంటి విషయాల వల్ల అసంతృప్తి చెందిన నేతలందరూ కాంగ్రెస్ హైకమాండ్‌కి వెళ్ళడం, రచ్చరచ్చ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రికి ఎంత కమాండ్ ఉంటుందో సీనియర్ లీడర్స్ కూడా అంతే కమాండ్ ఉంటుంది. సో, ఈ సిట్యుయేషన్‌లో రేవంత్ రెడ్డి ఈ ఉన్న అవకాశంలో ఏం చేస్తారు? ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెట్టాలంటే అటు ఓటర్స్ ఇంపార్టెంట్ బీసీ గాని మెజారిటీ సెక్షన్. ఇంకోవైపు ఇప్పటికే కాంగ్రెస్‌లో చాలా ఇంటర్నల్‌గా చాలా ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్ని చేసినా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంటర్నల్‌గా సంఘర్షణలు ఉండడము, సమైక్యత లేకపోవడము ఇదంతా జరుగుతూ ఉంది. సో, ఈ సందర్భంలో ఈసారి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ యొక్క రాజకీయం, ఈ వ్యూహాలు ఎలా ఉండబోతుంది అన్న విషయాలు మనతో మాట్లాడడానికి, చర్చించడానికి ఉన్నారు. కేశవులు గారు బీసీ లీడర్, అలాగే ఇంటెలెక్చువల్ ఫార్మ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే సైకియాట్రిస్ట్ గా కూడా ఉన్నారు. అలాగే బీసీ ఉమెన్ లీడర్ లలిత గారు ఉన్నారు. అలాగే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. సో, ముందు కేశవులు గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. సో, ఈసారి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో ఎటువంటి రాజకీయ వ్యూహం ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మేడం, మీరే చాలా వరకు అందులో చెప్పారు. రేవంత్ విస్తరణ ఇది కాంగ్రెస్ కు మంచి చేయబోతుందా, ముంచబోతుందా అనేది ఖచ్చితంగా మంచి కంటే చెడే ఎక్కువ చేయబోతుంది. ఇప్పటికే 25 మంది ఆశావాహులు ఉండడం అనేది మనకు తెలిసిందే. 5కి మహా అంటే 4 నుంచి 6కి ఇచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకు ఏదో రకంగా బెత్తు సర్దడం అనేది కాంగ్రెస్ లో చాలా వరకు కష్టతరమైన పని. సో, ఇప్పుడున్న క్యాబినెట్ విస్తరణలో బీసీలకు ఎక్కువగా ఇచ్చినట్టయితే కాస్తో కూస్తో మిగతా వాళ్ళను మనం కొద్దిగా సమన్వయం చేసే ఆస్కారం అనేది ఉంటుంది. ఏ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్ వాళ్ళ నాయకుడే ఎక్కువగా బీసీల గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు 6 సీట్ల లోపల 6 బెత్తుల లోపల కనీసం 3కు తగ్గకుండా బీసీలకు ఇచ్చినట్టయితే ఓసీ అగ్రవర్ణాల నుంచి వచ్చే ఒత్తిడిని ఖచ్చితంగా తట్టుకునే ఆస్కారం ఉంటుంది. కాదని ఎక్కువగా మళ్ళీ అగ్రవర్ణాలకు 2 నుంచి 3 ఇచ్చినట్టయితే ఆ అగ్రవర్ణాల లోపలనే ఎక్కువ మంది పోటీ పడడము, ఆ అగ్రవర్ణాల నుంచే ఈ నేతకు ఈ పార్టీకి ఖచ్చితంగా భయము లేక ఉపద్రవము ఇబ్బంది అనేది ఖచ్చితంగా జరగబోతుంది. బట్ ఏది ఏమైనా రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష కాబోతుంది, విషమ పరీక్ష కాబోతుంది. ఎన్ని వ్యూహాలున్నా ముదిరిపోయిన పెద్ద జాతకుల నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితమైన ఏ వ్యూహాలు పనిచేయాయి. సీటు రాకపోతే 6 నెలలకో 3 నెలలకో అసమ్మతిగా బయలుదేరడము ఈ పార్టీకి నష్టం చేయడం తప్ప మినహా వేరే మార్గం లేదనేది నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ కేశవులు గారు. లలిత గారు మీరు చెప్పండి. స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీసీ ఉమెన్ లీడర్ కూడా కాబట్టి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ బీసీలు కులగన్న ఇవన్నీ కూడా కాంగ్రెస్ నుంచే మనకి ఒక అగ్రనేతలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా సమానంగానే ఇస్తానే వస్తున్నారు. కానీ కొంత టైం పడుతుంది. ఎందుకంటే జనాల్లో కొంత అవగాహన లేదు. ఒక్కొక్కలాగా అనుకుంటున్నారు, అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి ఇవ్వట్లేదు, లేదంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అని అంటున్నారు. కానీ అది అన్నటికీ కాదు. ఇది పైనుంచి పెద్దలంతా కూడా నిర్ణయించుకొని వాళ్ళు అన్ని తీసుకొని వాళ్ళు ఆలోచన చేసుకొని మంచి ఆలోచనతోనే వస్తేటప్పటికి మనకు లేట్ అవుతుంది తప్ప దీనిలో ఏమాత్రం కూడా ఇవ్వరు అనేది లేదు, ఈ తక్కువ చేయడం అనేది కూడా లేదని నేను అనుకుంటున్నా. ఈ మొన్న వచ్చిన 42% బీసీలకు అని చెప్పి అన్నారు కదా, ఇది ఇప్పుడే వచ్చింది కాబట్టి
ఇంకా కొంచెం టైం పడుతుంది జనాల్లో వెళ్ళడానికి, నమ్మడానికి, నమ్మకం రావడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి ఇది వస్తుందని అనుకుంటున్నాము. ఇస్తారా? కాంగ్రెస్ నుంచే అసలు వచ్చినాయి మనకి హక్కులు అనేవి. కాబట్టి ఇది ఫైనల్ గా కూడా ఈ హక్కులు అనేది కాంగ్రెస్ తరపు నుంచే జరుగుతాయి అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు కేశవులు గారు కానీ లలిత గారు కానీ బీసీ యాంగిల్లో, ఎందుకంటే స్వయంగా కేశవులు గారు ఒక బీసీ లీడర్ గాను దానిలో ఉద్యమాల్లో ఉన్నారు, లలిత గారు కూడా ఉమెన్ బీసీ లీడర్. సో ఒక జర్నలిస్ట్ గా మీరు అన్ని అబ్జర్వ్ చేసే కోణం వేరుంటుంది కాబట్టి ఇప్పుడు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ జర్నలిస్ట్ పర్స్పెక్టివ్ లో చెప్పండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి స్వతహాగా మొత్తం కూడా తీసుకునే అవకాశం కాంగ్రెస్ లో ఉండదు. కాబట్టి ప్రతిసారి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళాడు అనే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఢిల్లీ యాత్రలు అయితే కామన్. కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పటికే 40 సార్లు ఢిల్లీ వెళ్ళారు, ఏమేం తెచ్చారు ఏంటి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అటు కేంద్ర ప్రభుత్వం పెద్దలన వాళ్ళనే కలుస్తున్నామని అభివృద్ధి కోసం అని చెప్తున్నా ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవటానికే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నా సరే మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి విచక్షణాధికారం ఉంటుంది అని అయితే చెప్పలేము. ఎందుకు అంటే ఇక్కడ స్పష్టంగా అధిష్టానాన్ని ఎవరైతే ప్రసన్నం చేసుకోగలుగుతారో, ఎవరైతే పైరవీ చేసుకుంటారో ఢిల్లీ స్థాయిలో వాళ్ళకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రాధాన్యం ఒక సీనియర్ లీడరు, ఇంతకు ముందు కాంగ్రెస్ లో సీనియర్స్ వీళ్ళందరినో లేకపోతే ఆ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి వీళ్ళని పట్టుకొని మామూలుగా వెళ్తేనే ఎక్కడ పనులు జరుగుతాయనేది అయితే అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు కూడా ఇంతగా ఒక 16 నెలల టైంలో కూడా ఇంత మటుకు కూడా మంత్రివర్గ విస్తరణ కాకపోవటానికి కూడా కారణం అనేది అదే ప్రధానంగా. ఎందుకు ప్రతిసారి ఢిల్లీ వెళ్తాం, అక్కడ వీళ్ళు చెప్పిన పేర్లని ఆమోదించకపోవటమో లేకపోతే అక్కడి నుంచి ఇంకో పేర్లు రావటమో మళ్ళీ సీనియర్స్ తో చర్చించటమో, ఇది అంటే దీనంతటికీ కూడా కంక్లూజన్ కి వచ్చి ఇప్పుడు ఏప్రిల్ 3వ తారీఖున మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం పెట్టుకున్నారు అనేది అయితే వినపడుతుంది ఆ డేట్. అయితే ఇక్కడ దీంట్లో ఇప్పుడు కాదు అంటే 12 మంది ఇప్పుడున్నారు, 18 మందిని తీసుకోవచ్చు. కాబట్టి అంటే ఇంకా 6 గ్యాప్ ఉంది. కాబట్టి వాళ్ళలో ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన పరిణామం అనేది ఆసక్తికర పరిణామం ఏంటంటే బీసీ కులగణన అనేది ఇక్కడ జరిగింది. కాబట్టి ఇక్కడ బీసీల నుంచి కూడా ఒత్తిడి, అంటే ఇంతకు ముందు బీసీల నుంచి వచ్చిన ఒత్తిడి కన్నా ఇప్పుడు బీసీలని సంతృప్తిపరచాలి అనే ఒత్తిడి అయితే ప్రధానంగా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా కత్తి మీద సాము లాంటిదే రేవంత్ రెడ్డికి. కాకుండా ఇంకోటి, పార్టీలో చేరేటప్పుడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 10 మంది చేరారు, తర్వాత వీళ్ళు ఈ పార్టీలో చేరేటప్పుడు కూడా ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేకపోతే సుదర్శన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇస్తాము అని ఒక హామీ ఇచ్చి తెచ్చుకున్నారు. కాబట్టి అవన్నీ కూడా ప్రతిబంధకంగా ఉన్నాయి. కాబట్టి ఈ లిస్టుని షార్ట్ అవుట్ చేయటం, ఇక్కడ కేసులుగా చెప్పినట్టు 25 మంది దాకా పోటీలో ఉన్నారు, ఉన్నవేమో 6. కాబట్టి వీటన్నిటిని కూడా షార్ట్ అవుట్ చేయాలి అంటే అది అధిష్టానం జోక్యంతో ఎవరు అంటే ఇప్పుడు మనం మామూలుగా చూసినట్టు ఇప్పుడు ఎమ్మెల్సీకి క్యాండిడేట్లని చేసినప్పుడు లాస్ట్ దాకా విజయశాంతి పేరు లేదు. కానీ సడన్ గా ఢిల్లీ వెళ్ళి 2 రోజుల ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రసన్నం చేసుకోగలిగారు, లిస్ట్ లో విజయశాంతి పేరు వచ్చేసింది. అంటే ఇప్పుడు కూడా మంత్రివర్గంలో విజయశాంతి పేరు కూడా మళ్ళీ వినపడుతుంది జాబితాలో. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే ఇదంతా కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి లేదు. కాబట్టి ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఏదో తెలుగుదేశం లేకపోతే బీఆర్ఎస్ వీటిలో అనుకుంటే కేవలం బీఆర్ఎస్ అయితే కేసీఆర్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ఇస్తారు, ఎవరైనా వినండిరా వెనకపోండి అనేది చెప్పొచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదైనా కొంత అభిప్రాయం కొద్దిగా ఫేవర్ గా తన వాళ్ళని చేర్చుకుని తన కూటమిని తన
తనకి మద్దతుగా ఇచ్చే వాళ్ళని చేర్చుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. టోటల్ గా డిఫెన్స్ లో ఉండే తనకి అనుకూలంగా ఉండే వాళ్ళనే కొంత మట్టుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టయితే తెలుస్తోంది. అక్కడ అందే సమాచారం కూడా అంటే ఇక్కడ ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవటం ఇవన్నీ అంటే తనకి ఫేవర్ గా ఉండే వాళ్ళని తీసుకునే వ్యూహం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఎంత మటుకు అవుతుందో వీళ్ళలోనే ఇప్పుడు స్పష్టంగా వివేక్ వెంకటస్వామి కానీ తర్వాత రాజగోపాల్ రెడ్డి పేరు కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా వినపడుతున్నాయి. వాళ్ళకి అంత ఇంచుమించు ఖరారైపోయింది. సుదర్శన్ రెడ్డి పేరు కానీ ఇవన్నీ ఖరారైపోయినట్టుగా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కొంత అయితే రేవంత్ రెడ్డి తో పాటుగా అంటే ప్రతిసారి ఢిల్లీ వెళ్ళేటప్పుడు రేవంత్ రెడ్డితో పాటు అది బట్టి విక్రమార్క తర్వాత మళ్ళీ మిగతా సీనియర్స్ లీడర్స్ ని కూడా పిలుచుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి పూర్తిగా తన మంత్రివర్గాన్ని విస్తరించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆచితూచి అయితే అడుగులు వేస్తున్నారు. ఇంచుమించు అయితే ఒక ఇద్దరు బీసీలకి తర్వాత ఎస్సీ ఎస్టీ వీళ్ళు కూడా ఉండేటట్టు చూసుకొని ఒక ఇద్దరు ఓసీలకు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు. ఇప్పుడు మీరు చెప్పండి కేశవులు గారు. సో కృష్ణ కుమార్ గారు ఒక పర్స్పెక్టివ్ చెప్పారు, అక్కడ అంత ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ రేవంత్ రెడ్డికి లేదు అని. సో ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ కున్న ప్రధాన ప్రమాదం అనేది బీఆర్ఎస్ నుంచి కాకుండా బీజేపీ నుంచే ఎక్కువ కనబడుతుంది. రెండు జాతీయ పార్టీలు అవ్వడం, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం, ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ని ఎంత కేర్ఫుల్ గా చూస్తున్నారో బీజేపీ మూవ్స్ ని కూడా అందరూ గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన అక్కడ బీజేపీ అధ్యక్షుడు వర్సెస్ ఇక్కడ మంత్రివర్గ విస్తరణ రెండు ఆల్మోస్ట్ ఒకే టైం లైన్ లో జరిగే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ తెలంగాణ రాజకీయాలని ఓటర్లని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకుంటారు, బీసీలు కావచ్చు ఓవరాల్ గా అందరినీ? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల లోపల బీసీ వాదం బీసీ నినాదమే ప్రివేలింగ్ ఎక్కువగా జరుగుతుంది. పొలిటికల్ సర్కిల్లోనైనా ప్రజల లోపల మధ్య బీసీ నినాదము బీసీ వాదం అనేది తీవ్రంగా బలంగా ఉందనేది కాదనలేని నగ్న సత్యం. ఇప్పుడు ఈ బీసీ వాదాన్ని కానీ బీసీల జనాభాను కానీ బీసీల ఆశలు ఆకాంక్షలు ఎవరు తగ్గించినా అది వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది చేయబోతుంది. మిగతా వాళ్ళు మేము ఇస్తామని అనలేదు, కానీ కాంగ్రెస్ సాక్షాత్ రాహుల్ గాంధీ నుంచి బీసీలకు మేము అగ్రతాంబూలం ఇస్తామన్నారు. కాబట్టి బీసీలకు కాంగ్రెస్ పై ఎక్కువగా అభిమానము ఇప్పుడు నమ్మకం కలిగింది అనేది వాస్తవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ చెప్పినట్టు ఖచ్చితంగా బీసీలకు 2 నుంచి 3 ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అసమ్మతీలు అనేది కాంగ్రెస్ లో ఖచ్చితంగా ఉన్నారు. గతంలో ఒక హోటల్లో కొందరు మీటింగ్ అయిన విషయాన్ని మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అది గంట జరిగిందా 2 గంటలు జరిగిందా కాస్తో కూస్తో అసమ్మతి ఉన్నదనేది కాదనలేని నగ్న సత్యం. ఈ చర్య వల్ల కొందరు దూరం అయ్యి పార్టీకి ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళలో చాలా మంది బీజేపీ వైపు చూసే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ 100% సీట్లు కొట్టుకునే పరిస్థితిలో ఉంది. ఎక్కడో ఉన్నటువంటి సంగారెడ్డి నుంచి వచ్చిన ఒక క్యాండిడేట్ మాకెవరికి పరిచయం లేకపోయినా ఎక్కువగా యూత్ కాంగ్రెస్ ఖచ్చితంగా కొన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీని గెలిపించారు. 2 సీట్లు గెలవడానికి తక్కువగా అంచనా వేయడానికి కూడా వీల్లేదు. ఖచ్చితంగా మీరన్నట్లు ఇప్పుడున్న కాంగ్రెస్ కు ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందా, పార్టీకి దెబ్బతీసే విధంగా ఉంటుందా, లేదా బీజేపీకి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందా అనేది ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఒక్క మంత్రి తీసుకునే సందర్భంలో ఖచ్చితంగా ఆచి తూచి అడుగులు వేయాల్సిందే. సార్ చెప్పినట్టు గతంలో పైరవికారులకు అవకాశం ఉండెను. రాహుల్ గాంధీ గత 5 సంవత్సరాల్లో తన ప్రవర్తనలో పార్టీ విస్తరణలో కానీ అనేక విషయాల్లో మార్పు వచ్చింది అనేది కాదనలేని సత్యం. ఇప్పుడు అంతగా పైరవికారులకు అవకాశం ఉంటుందని నాకు తెలిసినంత వరకు అనుకోవట్లేదు. కొన్ని కొత్త మోకాలు కూడా ఊహించని రకంగా రావచ్చు. సార్ అన్నట్టు ఆది శ్రీనివాసులకు అటువంటి వాళ్ళకి అవకాశం ఉంది. మున్నూరు సామాజిక వర్గం ఒకప్పుడు కాంగ్రెస్ అండగా ఉంది, ఇప్పుడు బీజేపీకి ఎక్కువ వైపు వెళ్ళారు, అది మనం తీసుకోవాలి. రెండోది ముదిరాజుల గురించి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో సాక్షాత్ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ లో ప్రకటించారు. కాకపోతే అక్కడ విజయం సాధించలేనందుకు మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు వాగడ్ శ్రీహరికి నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే చీఫ్ విప్ ఏదో ఇవ్వచ్చు. సో ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గారు గట్టిగా చెప్పారు, నాకు ఇవ్వకపోతే రాజీనామా చేస్తాను, ఒక బీసీ వ్యక్తిని నిలిపిస్తాను, నాకు అవమానం జరుగుతుంది, నాకు ఇబ్బంది జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనడం.
పార్టీలో నాకు మంత్రి పదవి ఇస్తేనే నేను పార్టీలో చేరాను, నాకు హోమ్ మినిస్టర్ అంటే చాలా ఇష్టం అని నర్మగర్భంగా చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం మర్చిపోవద్దు. అలాగనే వివేక్ వెంకట సార్ మీరు పార్టీ ఇస్తాము, మీకు ఖచ్చితంగా అన్ని రకాలుగా అటు పేపర్ పరంగా, పత్రికా రంగ పరంగా, మిగతా ఆర్థిక రంగ పార్టీకి చాలా ఉపయోగపడ్డారు, ఖచ్చితంగా అతనిస్తారు. లేదంటే ఇంకొకటి ఏంటంటే మాదిగలకు మీరు బాగా సపోర్ట్ చేశారు, మాదిగలకు మీరు తీర్మానం చేయడం ద్వారా మాల లోపల అసమ్మతి ఎక్కువగా ఉందని ఆ విషయం ద్వారా కూడా తనకు పదవి అనేది 100% రావచ్చు నాకు అనిపిస్తుంది. ఇంకోటి మాకు కూడా ఉత్తర తెలంగాణ నుంచి ఖచ్చితంగా చాలా వరకు మంత్రి పదవి లేవు, నిజామాబాద్ జిల్లా నుంచి లేదు, ఉమ్మడి అలాగే ఆదిలాబాద్ నుంచి లేదు, ఎవరికి ఇచ్చినా మాకే ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఉత్తర తెలంగాణకు సీట్లు ఇవ్వాల్సిందే. ఏది ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అది మంచికి ఇచ్చినా చెడిచ్చినా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా ఇచ్చినా అది ఇబ్బంది కలగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంత మంచోళ్ళకి ఇచ్చినా ఇబ్బంది అనేది, ఎందుకంటే కాంగ్రెస్ పై మేడం చెప్పారు కదా మమ్మల్ని ఇంకా నమ్మట్లేదు, కొద్ది రోజుల్లో నమ్మవచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. మేమంతా కాంగ్రెస్ కోటేసిన వాళ్ళం కదా. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంస పాలన వ్యతిరేకంగా ఇష్టం ఉన్నా లేకున్నా ఒక ప్రభుత్వం మార్చాలంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకంటే చదువు రాని వాళ్ళ గ్రామీణ ప్రాంత ప్రజలే ఎక్కువగా కాంగ్రెస్ కోటేశారు. ఇప్పుడు సఫర్ అవుతున్నది కూడా గ్రామీణ ప్రాంత ప్రజలే. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కంటే ప్రజల లోపల వ్యతిరేకత రావడానికి కూడా గ్రామీణ ప్రాంతాలలో ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పై ఇంపాక్ట్ ఉంటుంది. చాలా మంది కూడా అసంతృప్తితో ఉన్నారు, ప్రతి ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నది కాదనలేని సత్యం. ఏదేమైనా క్యాబినెట్ విస్తరణ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా కలగబోతుంది, అది ఏదైనా అనేది నేను నగ్న సత్యంగా చెప్పగలుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ కేశవుల్ గారు. లలిత గారు మీరు చెప్పండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు బీజేపీ కూడా అధ్యక్ష రేసులో, ఎందుకంటే బీజేపీ గ్రౌండ్ వర్క్ ఫ్రేమ్ వర్క్ వేరు, కాంగ్రెస్ ఫ్రేమ్ వర్క్ వేరు. కాంగ్రెస్ లో బీజేపీతో పోలిస్తే ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది, కొన్నిసార్లు అదే ప్లస్ అవుతుంది, కొన్నిసార్లు అదే మైనస్ అవుతుంది. బీజేపీ ఒకసారి డెసిషన్ తీసుకుంటే వెనక్కి తిరగదు. ఈ సిచ్యువేషన్ లో ఈ రెండు కాంగ్రెస్ పార్టీ బీజేపీని బలంగా ఎదుర్కోగలదా? ఎందుకంటే రూలింగ్ లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కి అంతో ఇంతో ప్రతికూలత అయితే బీజేపీ నుంచి ఉంది. ఇప్పుడున్న ఈ మంత్రివర్గ విస్తరణ విషయంలో గానీ తర్వాత జరిగే పరిణామాల్లో గానీ బీజేపీని కాంగ్రెస్ వ్యూహాలతో ఎదుర్కోగలదని అనుకుంటున్నారా? తప్పకుండా మేడం, ఎదుర్కోగలుగుతుంది కాబట్టే మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ఉంది కదా, ఎదుర్కోగలుగుతుంది కాబట్టే వచ్చింది, లేకపోతే రాలేకపోయేది కదా. అదే సీట్లు బీజేపీకి వచ్చాయి కదా, ఎందుకు వచ్చింది కాంగ్రెస్ అంటే ఎదుర్కోగలదు. లలిత గారు ఒక పాయింట్, కేశవులు గారు కూడా అదే స్ట్రెస్ చేశారు. ఒకటి, కాంగ్రెస్ మీద పూర్తి ఇష్టంతో వేయలేదు, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత చాలా బాగా వర్క్ అయింది. బీజేపీ అంత స్ట్రాంగ్ గా లేదని ఒప్పుకుంటున్నాం, కానీ అప్పుడు బీజేపీ పరిస్థితి వేరు, ఇప్పుడు బీజేపీ పరిస్థితి వేరు. మన ఎమ్మెల్సీలో కూడా మెల్లమెల్లగా అది చాప కింద నీరులాగా ఢిల్లీ అని ఏదైనా వచ్చేస్తూ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్, అప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు కాబట్టి మారిన సిచ్యువేషన్ లో చెప్పండి. సారీ ఫర్ ఇంటరప్షన్ మేడం, 1 సెకండ్. బీఆర్ఎస్ పై వ్యతిరేకత తోటి ఓటు వేయడం జరిగింది, కాంగ్రెస్ మీద అభిమానంతో కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాల్సిన గ్రామీణ ప్రాంతాలు నిర్ణయించుకున్నారండి. పట్టణాలలో చదువుకున్న వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ కు ఎంత అవమానకర పాలన, విధ్వంస పాలన, ఆత్మగౌరవం లేని పాలనను కూడా భరించింది చదువుకున్న వాళ్ళే. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువగా, మీరు ఎన్ని డబ్బులన్నీ ఇచ్చినా ఆత్మగౌరవం ఉంది, అవన్నీ నిలబడలేవు. కాంగ్రెస్ కి ఇచ్చిన మొత్తం సీట్ల లోపల 70 నుంచి 80% కేవలం గ్రామీణ ప్రాంతాలలే. కాంగ్రెస్ మీద ప్రేమ కంటే కేసీఆర్ ను ఓడించాలని దృఢ నిశ్చయంతో వేసిన ఓటు అనేది నగ్న సత్యం. అలా అనుకుంటే బీజేపీకి కూడా సగం రావాలి కదండి, దానిలో కూడా తక్కువేం లేదు కదా. బీజేపీకి ఎంపీ ఎన్నికలలో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు వచ్చింది వాస్తవం మాట్లాడదాం మేడం. మేము ఎవరో కాంగ్రెస్ అనుకూలం కాదు, బీజేపీ అనుకూలం కాదు, ఎవరికి మేమంతా 100% న్యూట్రల్స్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మహబూబ్ నగర్ లో ఎందుకు ఓడిపోయింది? సాక్షాత్ ముఖ్యమంత్రి 3 రోజులు తిరిగారు కదా, ఎందుకు ఓడిపోయింది మహబూబ్ నగర్ లో? అదే అండి ఎందుకు ఓడిపోయింది? బీజేపీ అసలు 2 సీట్లు కూడా 8 సీట్లు వచ్చిన బీజేపీకి, అసెంబ్లీ స్థానాలలో 8 సీట్లు వచ్చిన బీజేపీకి, పార్లమెంట్ స్థానాలు 8 రావడం అనేది ఆశ్చర్యకరం కదా. కరెక్టే అండి. అది వేరే చేసుకోండి. అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోపల మేధో మదనం జరగటం లేదు మేడం. చాలా మంది ఓటేషన్లు అంతా బాధపడుతున్నారు, అరే మనం ఏదో అనుకున్నాం, ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందని బాధ అనేది ఉంది కదా మేడం. లలిత గారు, ఇక్కడ కాంగ్రెస్ తక్కువ చేయట్లేదు, కాంగ్రెస్ మీద హోప్ తోనే ఓటు వేశారు, అది కాదనలేని సత్యం. కానీ
బీజేపీ అన్నది దాని ఫ్రేమ్ వర్క్ డిఫరెంట్. మెల్లమెల్లగా వస్తది. వచ్చిన తర్వాత ఒకసారి సెటిల్ అయినాక చాలా స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాంగ్రెస్ పవర్ లో ఉన్నా సరే ఎందుకో ప్రజలకు అంత దగ్గర అవ్వలేకపోతుంది. ఎన్ని స్కీమ్స్ చేసినా సరే. అది ఇక్కడ సార్ కూడా చెప్పాలనుకుంటుంది. అంతేనా? చెప్పండి. ఇది వచ్చేసి ఒక హైడ్రా అని అంటే తెలియని వాళ్ళు 80% ఉన్నారండి. హైడ్రా అంటే అది ఫ్యూచర్ అని చెప్పేసి తెలియని వాళ్ళు 80% ఉన్నారు. కావాలంటే మీరు చూడండి. నాకున్న అవగాహనలో నేను చెప్తున్నాను. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నారు. దానికి మనం ఏం చెప్పలేము. అంటే వాళ్ళకి తెలియక అడుగుతున్నారా, లేకపోతే తెలిసి కూడా వాళ్ళని కావాలని మెన్షన్ చేస్తున్నారా అనేది మనకు తెలియదు. వాళ్ళ ఉద్దేశంలో ఓటు వేయడానికి చదువుకున్న వాళ్ళు మెయిన్ రారండి. అవగాహన లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, అరే మనం బతుకున్నాము, మనది ఓటు ఉంది, మనం ఉన్నాము, సమాజంలో తెలియాలి అంటే ఓటు వేయాలి, మనకి అంబేద్కర్ గారు ఇచ్చింది ఒక ఏదైతే ఉందో అది మనం వినియోగించుకోవాలని కొంచెమన్నా ఈ చదువు లేని వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, బిలో వాళ్ళు వీళ్ళే వస్తున్నారు తప్ప చదువుకున్న వాళ్ళు, హై చదివిన వాళ్ళు, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఓటుకు రావట్లేదు. కాబట్టి వీళ్ళకి తెలియడం లేదు. అందరూ వచ్చి ఓటేసి మాకు ఇది కావాలి, ఇది రావాలి, ఇది ఇలా ఉండాలి, ఈ ఎంపీ ఇలా ఉండాలి, ఎమ్మెల్యే ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు గనక ఖచ్చితంగా నిలబడితే అందరూ కరెక్ట్ గానే ఉంటారు. కానీ ఇది వీళ్ళు సొంతంగా మేడం ఓట్లు వేసిన వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఓట్లు వేయని వాళ్ళకి మనకు సంబంధం లేదు. ఓట్లు వేసిన వాళ్ళ లోపల ఎక్కువగా హైదరాబాద్ మహానగర ప్రాంత సర్కిల్లో మొత్తము కాంగ్రెస్ గెలిచిన 2-3 కదా. ఆ ఏరియాలలో ఇంకా బిఆర్ఎస్ లో నమ్మడాన్ని మేము బాధపడుతున్నాం. చదువుకున్న వాళ్ళు కూడా బిఆర్ఎస్ కోటేయడాన్ని మేము బాధపడుతున్నాం. అవునండి. అది మనం ఇప్పుడు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు చెప్పాలి కదా, సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళకి నేను చెప్పడం వరకే నేను చేస్తున్నాను. వాళ్ళు కూడా ఏసి ఉంటే మెజార్టీ కానీ పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళు ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది. వీళ్ళు కూడా బయటకు వచ్చి అడగాలండి. ఎంతసేపు ఓటు వేసిన వాళ్ళనే మనం మెన్షన్ చేసుకొని మాట్లాడామనుకోండి, వేయని వాళ్ళకి ఏ పార్టీకి వేయరండి. ఏ పార్టీకి వేయరు. నేను చెప్తున్నాను, ఏ పార్టీకి వేయరు. వాళ్ళు అసలు రారు బయటికి. డోర్ టు డోర్ మేము క్యాంపింగ్ చేసిన వాళ్ళలో మేము తెలుసుకున్నది ఏంటంటే ఓటు వేస్తే దానికి లాభం ఏంటి మాకు అని అడుగుతున్నారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. కొన్ని మీరు జీతాలు తీసుకుంటున్నారు, మీరు ఎంతో తీసుకుంటున్నారు, అందుకే ఓటు అడగడానికి వచ్చారని అంటున్నారు. డిఫరెంట్ అండి. ఇప్పుడు బీజేపీ వచ్చేసి కాంగ్రెస్ ని ఎదుర్కొంటుందా అంటే అది చెప్పలేమండి. ఓ జనాభాలో ఉంటుంది, జనాల్లో అంటే మనలో ఉంటుంది, మనం ఎన్నుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి వాళ్ళని లలిత గారు ఎన్నికల పరంగా ఇంకా కాంగ్రెస్ ఇంకా 1 ఇయరే కదా మిగిలిన 4 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో ఎదుర్కోగలదా? ఎందుకంటే అక్కడ వాళ్ళు బీసీ నిలబెట్టగలరు, వాళ్ళు ఎలా అయినా పోగలరు. కానీ కాంగ్రెస్ కి ఆ స్వేచ్ఛ అంతగా లేదు. సో ఈ సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి ఇబ్బందుల్లో పడకుండా బీజేపీని ఎదుర్కోగలరు. బీజేపీ వైపు ఎక్కువ మంది ఓటర్లు పోకుండా ఆకర్షించగలరు. అదే పాయింట్. ఆకర్షిస్తుంది. బీజేపీని ఎదుర్కోగలుగుతుంది. కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఈ 1 సంవత్సరంలో మీరు ఏం తెలుసుకున్నారు? కాంగ్రెస్ అంటే పార్టీ ఎప్పటి నుంచో ఉంది, కానీ మనుషులు కొత్తగా వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళు అనుభవం చేసుకోవాలి. వాళ్ళు ఎలా ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, అధిష్టానం ఏం చెప్తుంది చెయ్యాలి, హామీలు ఏమి ఇచ్చాము అవన్నీ చేయాలి, ఈ పథకాలు ఏవైతే తెచ్చాము ఇవన్నీ కూడా చేయాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ఇది కొంత లేట్ గా వస్తుంది, కానీ ఎదుర్కొంటదండి. బీజేపీనే కాదు ఏ పార్టీనైనా ఎదుర్కొంటుంది. ఇదైతే నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో ఎవరైనా తీసుకోవచ్చు కాక డిపెండింగ్ ఆన్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇవంతా కూడా కామన్ ఎవరైతే ఓటర్స్ ఉంటారో మొత్తం తెలంగాణ ప్రజలు ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏది చేస్తే ఇప్పుడు ఏ చర్య తీసుకుంటే ప్రజలకు ఫేవరబుల్ గా ఉంటుంది అని దాని గురించి మీరు కంక్లూడ్ చేయండి సార్. ఓవరాల్ గా బీసీలు ఓకే, ఎందుకంటే బీసీలే కాదు రిమైనింగ్ పాపులేషన్ కూడా ఉన్నారు. కొంత ఎప్పుడు కాంగ్రెస్ ముస్లింస్ వాదం కూడా ముస్లింలు కూడా కొంత ఫేవరబుల్ గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఎస్సీస్ ఎస్టీస్ అందరినీ కొంత ఇది చేయాలి కదా ఓట్ బ్యాంక్ అంటే. ఈ మొత్తం దాంట్లో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే కాంగ్రెస్ అందరినీ ఆకర్షించే అవకాశం ఉందనుకుంటున్నారు? మేడం, ముఖ్యంగా మీరు అన్నట్టు అన్ని జాతులకు ప్రాతినిధ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మంత్రి వర్గము ఒక క్యాబినెట్ లోపల మనం ఎన్నో చెప్తుంటాం బయట.
కేసీఆర్ ఎన్నో చెప్పాడు మహిళల గురించి. ఇప్పుడు వాళ్ళ కూతురు ఊర్లన్నీ తిరుగుతున్నాయి, ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. ఒక మంత్రి ఒక దఫాలో అసలు ఒక స్త్రీకి కూడా, ఒక మహిళకు కూడా క్యాబినెట్ లో ప్లేస్ లేకుండా ఉన్నప్పుడు నోరు తెరవకుండా ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే జనాలు నవ్వుతున్నారు మేడం. సో ఇలా కాకుండా మనం ఇన్ని చెప్తున్నాము, చెప్పిన దాంట్లో చాలా వరకు మేము బీసీలో చేస్తున్నాం అనే దానికి ఆధారం ఏంది? మీరు ఒకటి కులగణన చేశారు, అందరూ సంతోషపడుతున్నారు, అందులో డౌట్ లేదు. కులగణల నెంబర్ తగ్గిపోయినా ఎక్కువైపోయినా మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొదటిసారి కులగణన అనేది జరగాలి. సార్ వచ్చారు మాట్లాడి. సో కులగణనలో కాస్తో కూస్తో చేసిన దానికి అందరూ సంతోషపడుతున్నారు, అందులో లెక్కలు తప్పైనా కూడా మన ప్రధాన ఉద్దేశం ఏంది? దాన్ని అమెండ్మెంట్ చేయాలి. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి అక్కడి నుంచి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత రాజ్యాంగబద్ధమైన హక్కులు రావాలంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లోకి ఎంటర్ అయితే తప్ప అందులో చేర్చకపోతే ఎన్ని చేసినా వృధే. ఆ తర్వాత మనది 53% కావచ్చు, 70% కావచ్చు, అప్పుడు మనం ఫైట్ చేసి సాధించవచ్చు. సో ఇది ఒక పార్ట్ 1. ఇంకా రెండోది ఏంటంటే అన్ని మతాలకు, అంటే మైనారిటీస్ కూడా ఇవ్వాల్సిందే, ఎస్టీలో కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే అన్ని జాతులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. కేవలం 4-5% ఉన్న రెడ్డిస్ కి అన్ని సీట్లు ఇచ్చినప్పుడు 80-90% పైగా ఉన్న ఇతరత్ర కులాలకు ఇవ్వకపోవడం అనేది మీరు మాట్లాడే రాహుల్ గాంధీ పదే పదే పార్లమెంట్ లో కానీ బయట అన్ని బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు మీరెంతో మీకంత ఇస్తా అన్నప్పుడు ఇప్పుడు ఇవ్వకపోతే అవి కేవలం మాటలు మాత్రమే. మీరు కూడా గతం లాగానే ఇన్ని 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు పైగా పరిపాలించిన మీరు ఇన్ని రోజులు ఆ పార్టీ మోసం చేసినప్పుడు ఇప్పుడు కూడా మీరు మోసం చేస్తారనే భ్రమ, భయము ఖచ్చితంగా మా లోపల అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అన్ని మతాలకు, జాతులకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చినట్టయితేనే మీ మాటకు విలువ ఉంటుంది. ఇంకోటి మీరు అన్న ప్రజలకు ఏమైనా సంబంధమా? మీకు మంత్రివర్గం తోటి కామన్ మ్యాన్ కి ఏ రకమైన సంబంధం లేదు. తనకు నీరు కూడు గుడ్డ దొరికి హాయిగా పడుకుంటే సరిపోయే ఆలోచించే రోజుల లోపల ఎవరు మంత్రి వచ్చినా మంత్రి బాగుపడుతున్నారు తప్ప ప్రజలు బాగుపడే దాఖలాలు లేవు. ఆర్థికంగా బలిష్టమైన వ్యక్తులు మాత్రమే, పైరవి చేసి గొప్ప వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే మంత్రులు అవుతున్నారు తప్ప కామన్ మ్యాన్ రోజులు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి. అది అన్ని పార్టీలో ఉంది. ఒక కాంగ్రెస్ ని విలీనం చేయడం కూడా తప్పే. సో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులైనా, కనీస అవసరాలైనా మా ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని ప్రజాపాలన మరింత ప్రజలకు చేరువవుతే ప్రజలు ఖచ్చితంగా సంతోషపడతారు. మీరు ఎవరికి మంత్రివర్గంలో ఇచ్చినా, మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా బాధపడే పరిస్థితి ప్రజల లోపల లేదు. ఎందుకంటే ఒకసారి ఓటేసాం 5 సంవత్సరాల దాకా మొత్తం మీదే రాజ్యం, మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. సో మంచి వాళ్ళకి ఇచ్చి మంచి పాలన చేస్తే ప్రజలు ఖచ్చితంగా సంతోషపడతారు. ఇంకోటి మేడం అప్పట్లో అన్నట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కొంటుందా? ఎస్, కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ దేశం లోపల ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో అక్కడ కాంగ్రెస్ ను బీజేపీ ఓడించడం చాలా సులువు, చాలా ఈజీ అనేది తెలిసిపోయింది. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ అనేది గెలవలేకపోతుంది 10 సంవత్సరాలుగా. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకుంటే ఈ మొన్న వచ్చిన ఒరిస్సా, ఈ సౌత్ లో అన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్న కాడ బీజేపీ గెలవడం అనేది టఫ్ అని తెలిసిపోయింది. అందుకే వాళ్ళు కాంగ్రెస్ ఉంటేనే ఈజీ. కాంగ్రెస్ ఉన్న ప్రతి చోట బీజేపీ గెలవగలుగుతుంది. అది కాంగ్రెస్ బలమా బలహీనత? ఖచ్చితంగా అది బలహీనత అనొచ్చు. సో భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నేను ఫేవరబుల్ గా చెప్పట్లేదు. ఇప్పుడున్న అనేక ప్రజలతో మేము రోజు వందలాది మందితోనే ఇంటరాక్ట్ అవుతున్నా కాబట్టి ప్రజల లోపల మరి ఏం చేసింది బీజేపీ 7-8 నేనే చెప్పాను, నేనే చాలా ఆర్టికల్స్ రాశాను. బీజేపీ ఏం చేసింది? 8 మంది ఎంపీలను ఇచ్చాము, తెలంగాణకి ఏం చేయలే కదా అంటే, సార్ ఏం చేయకపోయినా ఒకసారి మార్పు కావాలి సార్ అంటారు. ఏ మార్పు అయినా సార్ ఒకసారి బీజేపీ వస్తే వాళ్ళది డబుల్ ఇంజన్ కదా సార్, అప్పుడు మాత్రమే ఫండ్స్ వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉండి సెంట్రల్ లో బీజేపీ ఉంటే ఇవ్వరు సార్, 2 చోట్ల ఉంటుంది. సో ప్రజల లోపల అది వాళ్ళు బాగా ఇంక్లూజన్ చేయగలిగారు. డబుల్ ఇంజన్ వస్తే, సెంట్రల్ వస్తే ఫండ్స్ ఇస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో పోలవరం మర్చిపోయారు, అమరావతి మర్చిపోయింది. మొన్న వాళ్ళ పార్టీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ వచ్చిన తర్వాత అమౌంట్లు కానీ బడ్జెట్ అలొకేషన్ విచిత్రంగా ఉన్నాయి కదా, పెద్ద ఎత్తున ఉన్నాయి కదా. సో ఇది కూడా ట్యూన్ అనేది జనాల లోపల అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఎంత చేసినా బీజేపీకి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ కు కాస్తో కూస్తో నష్టం జరగబోతుంది అనేది నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ ను ముంచబోతుందా, మంచి చేయబోతుందా అనేది తర్వాత టైటిల్ వస్తుంది. థ్యాంక్ యూ కేశవ్ గారు. సో లలిత గారు, మీరేం కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు దీని గురించి? మీ కన్క్లూజన్.
కాంగ్రెస్ ఉంటుందా పోతుందా అనే దానికంటే కూడా ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే పోతుంది, ఇస్తే ఉంటుంది అని అంటున్నారు. రేపు బీజేపీ వచ్చిన తర్వాత కూడా ఇస్తే ఉంటుంది లేకపోతే పోతుంది అనేదే ఉంటుంది కదా ఎవరికైనా. మార్పు అనేది సహజం, ప్రతిదీ మార్పు అనేది సహజం. కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ఏవైతే హామీలు ఉన్నాయో, హక్కులు ఉన్నాయో, ఈ 42% ఏవైతే ఉన్నాయో కులగణనలు ఉన్నాయో, ఇవన్నిటిని బేస్ చేసుకొని కరెక్ట్ గా తెలుసుకుంటే కాంగ్రెస్ ఉంటుంది, ఎక్కడికి పోదు. నెక్స్ట్ బీజేపీ మార్పు అనేది కావాలి. ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉంది, దీనిలో మేము ఇంకా బీజేపీని కూడా ఒకసారి చూడాలి అనుకుంటే దానికి ప్రజల నిర్ణయం. అది మేము చెప్పేది కాదు, ఎవరు చెప్పేది కాదు, ప్రజల నిర్ణయం. కాబట్టి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ఉంటుంది, ఇచ్చిన హామీలు చేస్తుంది, చేయగలిగే సత్తా ఉంది. కాబట్టి ఇన్ని రోజులు ఒకటే పార్టీగా వస్తుంది, నిలుస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు ఏమని విజయశాంతి గారు వచ్చారు అని, అంటే ఒక ఆలోచన ఉండొచ్చేమో. విజయశాంతి గారు కొంచెం ఇంతకు ముందు కూడా బాగా పోరాడారు, ఆమె చేయగలిగినన్ని కూడా చేశారు, ఆ సత్తా ఉంది కాబట్టి సడన్ గా తీసుకున్నారేమో. ఇప్పుడు మనకు పని చేసేవాళ్ళు కావాలని ఎవరైనా ఆకాంక్షిస్తారు, కానీ పని చేయని వాళ్ళని తీసుకొని మనం షోకేస్ లో బొమ్మల్లాగా పెట్టుకోలేము కదా. కాబట్టి ఎవరు వచ్చినా గానీ ప్రజలకు మంచి చేసే వాళ్ళు ఉంటే కాంగ్రెసే ఉంటుంది, లేదంటే రేపు బీజేపీ వచ్చినా గానీ చేయలేకపోతే అది కూడా అంతే అవుతుంది. దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ నేను ఒకటి చెప్పగలుగుతాను, ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగితే కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ లో నేనున్నా గానీ కొన్ని వెనకబడుతున్నాయి కాబట్టి, కొన్ని కారణాల వల్ల వెనకబడుతున్నాయి. కానీ వచ్చింది ఇప్పుడే, ఓ 10-15 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, దానిలో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు అయితే చాలా కూడా తిరిగి ఆయన అన్ని అవగాహన చేసుకున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా బాగున్నాయి. బీసీలకు కూడా హక్కులు ఇచ్చారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో కూడా మంత్రి పదవులు కానీ బీసీలకు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారు ఇస్తే కనుక ఖచ్చితంగా ఇది ఇంకా ముందుకు పోయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని అయితే నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ లలిత గారు. కృష్ణ కుమార్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఏమన్నా మాట్లాడగలరా? స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ కేశవ్ గారు, అలాగే థ్యాంక్ యూ లలిత గారు. ఓవరాల్ గా ఏం జరిగినా సరే కొంత రేవంత్ రెడ్డికి అయితే ఇది టఫెస్ట్ సిచ్యువేషనే. ఒక పొలిటికల్ సినారియోలో చూసుకున్నా, ఇటు జనాల్ని చూసుకున్నా, ఏం జరుగుద్ది, ఎంత టాక్ట్ఫుల్ గా, ఎంత వ్యూహాత్మకంగా ఇది ఒక పద్మవ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి రేవంత్ రెడ్డి ఎలా గట్టెక్కుతారు? మేడం చిన్న మాట, ఇప్పుడు ప్రతి పార్టీలోనూ ఉంటుంది మేడం. ప్రతి పార్టీ, ఏ పార్టీ వచ్చినా, ఏ సీఎం ఉన్నా గానీ ప్రతి సీఎం కి ఇదొక టఫే ఉంటుంది. ఆయన ఎంతవరకు చేయగలుగుతారో అది ప్రతి పార్టీలోనూ ఇది టఫే ఉంటుంది. ఒకటి లలిత గారు, ఇక్కడ మిగిలిన పార్టీలకి అంటే బీజేపీ, కేసీఆర్ అన్ని కూడా అటానమస్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాంగ్రెస్ లో మాత్రమే అసమ్మతి ఉన్న నేతలు గతంలో సీఎంని చాలా ఇబ్బంది పెట్టారు. అది జనార్దన్ రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి. అందుకనే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు సింగిల్ డిక్టేటర్షిప్, నేను సీఎంని కాబట్టి నేను ఇచ్చేస్తానని సిచ్యువేషన్. అదే కాంగ్రెస్ కి స్ట్రెంగ్త్. కాంగ్రెస్ ఇన్నాళ్ళు ఉందంటే ఆ ప్రజాస్వామ్యం వల్లే. నేను అందుకనే ఈ రోజు కూడా చెప్తుంది ఏంటంటే, అందుకనే రేవంత్ రెడ్డికి ఇది చాలా టఫ్. ఎందుకంటే ఫస్ట్ టైం సీఎం ఆయన, మిగిలిన వాళ్ళగా అనుభవం ఉన్న వ్యక్తి. అనుభవం అంటే ఈ సీఎం గా కాంగ్రెస్ లో ఆయనకున్న అనుభవం కొత్త కాబట్టి టఫెస్ట్ సిచ్యువేషన్ అంటున్నాను. కాకపోతే బీజేపీ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటానమస్ డెసిషన్స్. అందుకని అంటున్నాను తప్ప కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయి ఉంటే మాట అనేవాళ్ళం కాదు. అంతకు మించి ఏం లేదు. కృష్ణ కుమార్ గారు, ఫైనల్ గా మీరు జాయిన్ అయ్యారు. దట్ ఈస్ హ్యాపీ టు సీ యూ బ్యాక్. సో ఫైనల్ గా ఈ సిచ్యువేషన్ గురించి ఒక 2 క్వశ్చన్స్ మీరు చెప్పేయండి. ఒకటి, బీజేపీని ఈ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ ఎదుర్కోగలదా? అదొకటి వ్యూహాత్మకంగా. ఇంకొకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ అనేది తెలంగాణ ప్రజల మీద ఎటువంటి ఇంప్రెషన్ ఉంటుంది? ఎందుకంటే రాజకీయ నాయకులు, ముఖ్యంగా సీఎం ఏ డెసిషన్ తీసుకున్నా అది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఓట్ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ 2 క్వశ్చన్స్ కి మీరు చెప్పండి, కన్క్లూడ్ చేసేద్దాం ఈ చర్చని. అంటే ఇక్కడున్న ఈ ప్రస్తుతం ఉన్న సినారియో చూస్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే వాళ్ళ భారం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారంటీలని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు అంటే ఈ బడ్జెట్ గానీ ఏది కూడా దానికి సఫిషియెంట్ గా లేదు అనే అంటే ప్రతిపక్షాలకి 6 గ్యారంటీలే ఒక ఆయుధంగా ఉన్నాయి. కాబట్టి దాంతో పాటుగా ఈ బీసీ కులగణన గాని ఇదని కానీ, అంటే ఇప్పుడు బీజేపీ కూడా చూసుకున్నట్టయితే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ పడింది బీజేపీ. అంటే అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిజల్ట్ అనేది కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఒక సవాల్ లాంటిది. అలాంటి టైంలో
ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంటే ఇప్పటికే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో మొత్తం కూడా ప్రాబల్యం బీజేపీది ఉంది, అన్ని ఎన్నికల కూడా బీజేపీ గెలుస్తోంది అనే ఒక ఇది వచ్చేసి తరువాత ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు ఎవరైతే ఏంటి ఈ హామీల మీద ఎంత చేస్తారు, ఇప్పుడు హామీలు చేయలేకపోతే, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతే ఎంత చేసినా కూడా అది ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్. ఎందుకంటే కోరి వీళ్ళే చెప్పారు, వీళ్ళే ఆశ పెట్టారు, మొత్తం తీర్చలేదు. కాబట్టి ఇంతకు ముందున్న గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఎన్నికలు అంటే ఇక్కడ ఇన్ని కేసీఆర్ ఒక హామీలు నెరవేర్చలేదనో లేకపోతే ఇదో బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఏదే హామీలు లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలను లేకపోతే పథకాలను అమలు చేయలేదని కాదు. అక్కడ ఉన్న అంటే వాళ్ళ ఏకస్వామ్యం కానీ ఏదైనా సరే దీని మీద ఒక వ్యతిరేకత గ్రామీణ ప్రాంతంలో కానీ దీంట్లో బీఆర్ఎస్ మీద వచ్చింది. కాబట్టి దానిని దాన్ని క్యాష్ చేసుకోవటంలో కాంగ్రెస్ కొంత రేవంత్ రెడ్డి పార్టీకి ఉపయోగపడ్డారు. కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అయితేనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనేది అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నలుగురు నాలుగు వైపుల లాగే కాంగ్రెస్ లో సీనియర్స్ ఐకమత్యంగా ఉండే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి అలాంటి సీనియర్స్ ని లేకపోతే తను చురుకుగా వ్యవహరిస్తూ మొత్తం కూడా ఎన్నికల్లో మంచి రిజల్ట్ రావడానికి రేవంత్ రెడ్డి కీలక పాత్ర వహించాలనేది అయితే ఎవరైనా ఒప్పుకోవాల్సినదే. ఎందుకంటే కాంగ్రెస్ లో ఇంతకు ముందు సీనియర్ నాయకుడు కాకపోయినా లేకపోతే ఇది అయితే తనకు ఉన్న రాజకీయంగా ఉన్న అనుభవం అయితే రేవంత్ రెడ్డికి ఉపయోగపడింది. ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ సంక్షోభాన్ని కూడా అంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కేబినెట్ విస్తరణ కానీ మిగతా వాళ్ళని ఎట్లా సంతృప్తిపరచాలి అనేది ఉంది. మెయిన్ గా ముఖ్యంగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి వాటిని కూడా నెగ్గించుకోవటం అనేది ప్రధానమైన టాస్క్. కాబట్టి ఈ మొత్తం అంటే 23,000 వరకు అంటే ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల పోస్టులు వాటిని కూడా బీసీలని సంతృప్తిపరిచే విధంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ 6 మంత్రివర్గ పదవులే కాకుండా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కానీ చీఫ్ విప్ కానీ మిగతా కార్పొరేషన్ పదవులు కానీ వీటన్నిటినీ కూడా బీసీల్లో ఎక్కువ శాతం వచ్చేటట్టు చూసుకొని అవసరమైతే 1-2 ఉన్న వాళ్ళని డ్రాప్ చేస్తారు అనే ఒక ఇది కూడా వినపడుతోంది. ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖ కానీ లేకపోతే మిగతా ఇంకొకళ్ళిద్దరు కానీ డ్రాప్ చేసి వాళ్ళ స్థానంలో మళ్ళీ బీసీల దానికి మహిళగా అయితే ఇంకెవరైనా పెట్టటమా లేకపోతే బీసీలుగా అనే ఒక ఇది కూడా వినపడుతుంది. ఏదైనా కూడా మొత్తానికైతే నేను అనుకోవటం ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండానే మిగతా ఉన్న 6నే అయితే నింపుతాడేమో అనేది అయితే అనుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు అసంతృప్తి అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక పొంచి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు జీవన్ రెడ్డి బాహాటంగానే నిన్నే వ్యాఖ్యానించాడు. ఏమని పదవులు రాకపోతే అసంతృప్తి ఉండటము ఇదంతా కూడా సహజమే అనే వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇవాళ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఎస్సీ మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా బట్టి విక్రమార్కని వీళ్ళని కలిసి మాకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేది అయితే ఇది కూడా ఇచ్చారు. కాబట్టి ఈ టాస్క్ అయితే రేవంత్ రెడ్డికి కత్తి మీద స్థానం లాంటిదే. కాబట్టి అటు ఒకవైపు ఈ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ తర్వాత ఈ బీసీ నినాదం ఇదంతా కూడా ఎత్తుకున్నారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేస్తూ తర్వాత తనతో వచ్చే వాళ్ళని కూడా సాటిస్ఫై చేయటం అనేది అయితే రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం. దానికి ఈ మిగతా పార్టీలను దాటుకుంటూ అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మైలేజ్ అయితే ఎట్ట చేస్తాడనేది అయితే కొద్దిగా చూడాలి. ఏదైనా సరే రేవంత్ రెడ్డి యాంగిల్లో అయితే ఆ కెపాసిటీ అయితే ఉంది అనేది అయితే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. కృష్ణకుమార్ గారు ఫైనల్ గా ఫస్ట్ నుంచి ఎంత చెప్పినా సరే చివరికి ఇచ్చిన కన్క్లూడింగ్ స్టేట్మెంట్ అంటే రేవంత్ రెడ్డికి ఆ క్యాలిబర్ కెపాసిటీ ఉంది, దాన్ని హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ ఉందని అన్నారు. సో ఫైనల్ గా కేశవ్ గారు అలాగే కృష్ణకుమార్ గారు లలిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి మంత్రివర్గ విస్తరణ నిజంగానే అంత కెపాసిటీతో తీసుకుంటే ఖచ్చితంగా బీజేపీ అయితే ఒక అడుగు ఆపినట్టే. ఎందుకంటే దిస్ ఇస్ అ డైరెక్ట్ ఛాలెంజ్ కూడా బీజేపీని ఎదుర్కోగలం అనేటువంటి ఒక చెప్పడం, డైరెక్ట్ గా చెప్పడం. ఎందుకంటే కాంగ్రెస్ కి ప్రధాన శత్రువులు బయట ఎంత ఉన్నారో పార్టీలో కూడా ఉంటారు కాబట్టి.
సో రేవంత్ రెడ్డి ఆ రెండింటిని సమన్వయం చేస్తారో లేదో మనం డెసిషన్ మేకింగ్ అయినాక తర్వాత వచ్చే రియాక్షన్స్ చూసినాకే ఒక కన్క్లూజన్ కి రాగలం. సో ఇంతటితో అయితే ఈ చర్చ ముగిద్దాం. థ్యాంక్ యూ త్రీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.